విశాఖపట్నం జిల్లా యూత్ ప్రెసిడెంట్ దొడ్డి కిరణ్, అలాగే విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి. ఈరోజు ఈ ఆధ్వర్యంలో 10 నెలల మన గవర్నమెంట్ పాలన అయితే టీడీపీ పాలన ఎంత అతి దారుణంగా ఉందో మనం చూసాం. దీనిలో భాగంగా మేము ప్రశాంతంగా శాంతియుతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు రిప్రజెంటేషన్ సమర్పిద్దాం. విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రణాళిక కోసం, వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఇక్కట్ల కోసం ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇద్దామని మేము అందరం కూడా వెళ్తుంటే పోలీసుల నుంచి ఆక్షన్లు, అదీ కాకుండా వెనకాతల నుంచి టీడీపీ కోవాట్లు వచ్చి కూటమి ప్రభుత్వం జై జై నినాదాలు, ఇవన్నీ చీప్ పాలిటిక్స్ చేసి ఫస్ట్ నుంచి 420 4+2 6 అంటే సూపర్ 6 అంటే అందులో సూపర్ 6లో కూడా 420 ఉందని నిరూపించిన ఏకైక సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి సీఎం మన రాష్ట్రానికి పట్టిన గ్రహణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి అనేది ఇవ్వలేదు. అదేవిధంగా ప్రతీ నెల 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానని చెప్పి అన్నారు, అది కూడా చేయలేదు. అలా ఈ రాష్ట్రాన్ని దౌర్భాగ్యంగా చేసి ఇదంతా కూడా చేయన అవసరం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక్క బటన్ నొక్కితే వేల సంక్షేమ పథకాలు అకౌంట్లో పడే రోజులు. ఈరోజు చూస్తున్నట్టయితే ఒక సంక్షేమ పథకం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఎన్ని కాలేజీలు గ్రాంట్ అయ్యి ఎన్ని కాలేజీలు కట్టారు. ఈరోజు ఒక్క కాలేజీ అయినా సరే శంకుస్థాపన ఉందా? ఏ విధంగా విద్యార్థుల కోసం ఆలోచించారు? విద్యార్థుల తల్లిదండ్రులు లాస్ట్కి ఉన్న బంగారాన్ని పుస్తులతో ఉన్న అమ్ముకొని ఈరోజు కట్టే పరిస్థితి అయితే అయిపోయింది. ఇటువంటి అబద్ధ హామీలతో ఈ ప్రభుత్వం ఈ 10 నెలల కాలంలో విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, విద్యార్థులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో కూడా మేము ఇంకా ధర్నాలు చేస్తామని చెప్పని ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఇదే కొనసాగిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజకీయం చేయడం తప్పులేదండి, కానీ విద్యార్థులతో రాజకీయం చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఆయన కూడా ఈరోజు ప్రణవ్ గోపాల్ గారు కూడా ఈరోజు అదే పరిస్థితి నుంచి వచ్చారు. అదే విద్యార్థి విభాగాన్ని పట్టుకుని ఈరోజు VRDMA చైర్పర్సన్ కింద ఎక్కి కూర్చున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గనిపించట్లేదండి. ఇప్పుడు అక్కడ ఇంతమంది బాధతో తల్లిదండ్రులు వచ్చి అక్కడ బాధపడుతూ విద్యార్థులందరూ వచ్చి బాధపడుతుంటే, అక్కడ కూడా మీ TNSF వాళ్ళు వచ్చి కూటమి డౌన్ అంటుంటే కూటమి కోసం మీరు అక్కడ కూడా అంటున్నారు. అంత వైఎస్ఆర్సీపీ దాంట్లోకి వచ్చి కూడా మీకు సిగ్గనిపించట్లేదా? ఇలాంటి చీప్ పాలిటిక్స్ అన్నీ కూడా ఆ పార్టీ బ్లడ్లో ఉందండి, మనం ఏం చేయలేం. కాబట్టి కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. ఎప్పుడు కూడా విద్యార్థులు అందరూ కూడా మాతో పాటు ఉన్నారు. ఈరోజు ఇంత కష్ట సమయంలో మాకు ఎంతమంది విద్యార్థులు వచ్చారంటే, ఆ రోజు మీకు ఎవరున్నారు? ఈరోజు ఎవరు లేరు మీకు. కానీ మాకు ఇక్కడ ఇంతమంది బాధితులు అందరూ మాతో పాటు నుంచుని, అన్న వాళ్ళు అన్నది తప్పు, మేమెవరూ కూడా కూటమి ప్రభుత్వానికి జై జై అనలేదు, డౌన్ అని మాత్రం అన్నాం. ఏం చేసిందో ఆ ప్రభుత్వం మాకు, ఏం చేయని ప్రభుత్వాన్ని మేము ఎందుకన్నా జై జై అంటాం అని ఖండిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలంటున్నాం. ట్రోలింగ్లు ఎల్లో మీడియా ఉన్నంత మాత్రం మీరు ఎలా పడితే అలా చేస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. మా సాక్షి ఉంది, మాకు కూడా న్యాయం జరుగుతుంది.